హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కొత్తిమీర టమాటా పచ్చడి. చాలా అంటే చాలా ఇష్టం కదా అందరికీ. అయితే మనం 2 రోజులు నిల్వ ఉంటుందని చాలా చేసుకుంటాం, కానీ ఒక్క పూటకే ఖరాబ్ అవుతుంటుంది కదా. అయితే నేను చేసినట్టు ఇలా ట్రై చేయండి. 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర వేసి ఎల్లిపాయలు కొంచెం కలర్ మారాక టమాటాలు అలాగే 2-3 పచ్చిమిర్చి ఇవన్నీ వేసాక ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గనివ్వండి. 2 మినిట్స్ తర్వాత ఇలా క్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఇలా కాస్త మగ్గి ఉంటాయి కదా. ఈ మగ్గిన వాటిలో కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టి ఇది ఒక 2-3 మినిట్స్ మళ్ళీ కాసేపు మగ్గనిస్తే ఇప్పుడు పర్ఫెక్ట్గా మగ్గిపోయినట్టే. ఇప్పుడు ఇలా మగ్గిన వాటిలో మనము ఒక కప్పు నిండుగా కొత్తిమీర తీసుకొని వేసుకోండి. మనం కాడలతో సహా వేసుకోవచ్చు, నేను ఇక్కడ కట్ చేసి వేసుకున్నాను. సో కొత్తిమీర అంతా ఒకసారి కలిపి ఇందులోనే కొంచెం చింతపండు వేయండి. ఇలా చింతపండు వేసాక చింతపండు మొత్తం మగ్గే వరకు ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. అలా 2 మినిట్స్ వరకు కలుపుతూ మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాతకి తీసి చల్లారనివ్వండి. ఇప్పుడు సైడ్కి ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో 1 కప్పు వరకు పల్లీలు వేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పల్లీలన్నీ ఇలా మంచి కలర్ వచ్చాక తీసి వాటిని పొట్టు తీసి ఇలా మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా చేయండి. చూసారా, ఇలా మంచి పౌడర్ అయ్యాక మనం ఇందాక టమాటా కొత్తిమీర మగ్గించి పెట్టుకున్నాం కదా, అదంతా మిక్సీ జార్లో వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా బరకగా ఆపి గుర్తుంచుకోండి, మిక్సీ చేసేటప్పుడు కొంచెం ఆపి చేస్తే ఇలా మంచిగా బరకగా ఉంటుంది. లేదంటే చాలా మెత్తగా అయిపోతుంది, అసలు టేస్టే ఉండదండి. సో ఇప్పుడు అదే బాండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఇవి కాస్త చిటపటలాడుతున్నప్పుడు వెల్లుల్లి రెబ్బలని కాస్త దంచి వేసుకోండి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక కొన్ని ఎండుమిరపకాయలు కాస్త కరివేపాకు రెబ్బలు ఇవి కాస్త మగ్గాక మొత్తం పచ్చడి ఉంటుంది కదా మనం చేసి పక్కన పెట్టుకున్నదంతా అందులో వేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ మొత్తం మన పచ్చడిలో వెళ్ళే వరకు కాస్త మగ్గనివ్వండి. అంతే, మన కొత్తిమీర టమాటా పచ్చడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. బాగుంది కదా. అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పేయండి. ఈ పచ్చడి ఒక 2 to 3 డేస్ వరకే డెఫినెట్గా నిల్వ ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.